ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ శాఖలు కార్పొరేషన్ల ద్వారా 1,77,033 కోట్ల అప్పులు తీసుకున్నట్లు అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధానం పత్రంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. 2025 డిసెంబర్ నాటికి అత్యధికంగా ఇంధన శాఖ చేసిన 44,602 కోట్ల అప్పునకు గ్యారంటీ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 16,425 కోట్లు అప్పు చేసేందుకు ఆర్థిక శాఖ గ్యారంటీ ఇచ్చినప్పటికీ ఇంకా అమల్లోకి రాలేదన్నారు. అలాగే రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్లు అప్పు చేసేందుకు గ్యారంటీ ఇచ్చినప్పటికీ ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు సర్కార్ వచ్చే మంగళవారం మళ్లీ 3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. 13 సంవత్సరాల కాల వ్యవధితో 1,000 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధితో 1,000 కోట్లు, 17 సంవత్సరాల వ్యవధితో 1,000 కోట్ల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే బడ్జెట్ పరిధిలో 1,79,264 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే 3,000 కోట్ల అప్పుతో కలిపి మొత్తం బడ్జెట్ పరిధిలోనే చంద్రబాబు సర్కార్ 21 నెలల్లో చేసిన అప్పు 1,82,264 కోట్లకు చేరనుంది. సంపద పెంచడం దేవుడెరుగు, రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల పాలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అసలు తెచ్చిన అప్పులు కూడా ఏ రంగాలకు కేటాయిస్తున్నారో తెలియక ఆర్థిక నిపుణులు సైతం తలలు పట్టుకుంటున్నారు.